స్పందించడము, మృతులకి 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 కూడాను వారు పిఎంఆర్ ఇది వాళ్ళు ప్రకటించి కూడా మీరు చూపించారు. ఇది పిఎం ఆఫీస్ నుంచి. ఇప్పుడు ఘటనకు స్పందించడం లేదు. కాకపోతే ఏంటంటే వీళ్ళకి స్పందించడం కాకుండా దాన్ని వ్యతిరేక ధోరణిలో మాట్లాడుతూ శాంతిప్రసాద్ ఒక్క మాట. ఇప్పుడు వీళ్ళు ప్రతిపక్షంగా వాళ్ళకి హక్కు ఉందని చెప్పాము, వెళ్ళొచ్చని చెప్పాము, మాట్లాడొచ్చు అని చెప్పు, విచారం వ్యక్తం చేశారు. బాగుంది. పార్టీ నుంచి ఒక అనా పైసా దమిడి తీసిన పాపాన పోలే. రైట్ విద్యాసాగర్ గారు తెలుగుదేశం ఎంత ఇచ్చింది? తెలుగుదేశం పార్టీ సొంతంగా పార్టీ ఫండ్ నుంచి మృతుల కుటుంబాలకి మీరు ఎంత ఇచ్చారు కూడా వారు అడుగుతారు. మరి చూసుకోండి. కాదండి, ప్రతిపక్షంగా మేము మీ ప్రభుత్వం తరఫు నుంచి కాదు, మీరు వారిని అన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఖాతాలో నుంచి పార్టీ ఫండ్ లో నుంచి ఎంత ఇచ్చారు? బ్రహ్మారెడ్డి గారు అదే మీరు క్వశ్చన్ వేశారు, ఆగండి ఒక నిమిషం. ఎందుకు పదే క్వశ్చన్? అదే నాకు అర్థమైంది మీ క్వశ్చన్. నేనేమంటాను, వాళ్ళ క్వశ్చన్ వేసినప్పుడు ప్రభుత్వం స్పందించకపోతే వాళ్ళు ఏమంటారు, మేము ప్రతిపక్ష పాత్ర లేదు ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారు. ప్రతిపక్ష పాత్ర మీద మీరు మాట్లాడేటప్పుడు మీ పాత్ర యొక్క అంశాలు ఏమున్నాయి? ఇక్కడ మీరు మాట్లాడుతున్న తెలుగుదేశం పార్టీ గురించి కాదు మాట్లాడుతున్నారు. ఇక్కడ మీరు మాట్లాడుతున్న ప్రభుత్వం గురించి. ప్రభుత్వం స్పందించిందా లేదా? స్పందించలేదని ఎవరు అనలేదు. స్పందించబట్టే కదా ట్రీట్మెంట్ జరుగుతుంది. మీరు ఆయన చెప్పండి, మీరు ప్రతిపక్ష పార్టీగా మీరు వాళ్ళ మృతులకు కానీ క్షతగాతులకి వాళ్ళు చేసిన సాయం. రైట్ ఆగండి విద్యాసాగర్ గారు దయచేసి ఆగండి. సమయం లేదు. శాంతిప్రసాద్ గారు మీరు కంక్లూజన్ ఇవ్వండి. శాంతిప్రసాద్ గారు, విద్యాసాగర్ గారు దయచేసి ఆగండి. ఇంకా ఇప్పుడు వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయడం అంటే, ఇప్పుడు వాళ్ళ విశాఖపట్నం నాయకులందరి దగ్గర నుంచి చందాలు పోగేసి గాలిపోయే పెరాలు పెట్టి అంటారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ మీద భారం పడుతుంది కానీ మనం అడగద్దు. ఎందుకంటే వాళ్ళకి ఆ నైజం లేదు, బుద్ధి లేదు, ఆ జ్ఞానం లేదు. ఇక దాన్ని అక్కడ వదిలేస్తే ఒకటైతే చెప్తున్నాం, పాండిత్య ప్రకర్షణ, భాషా ప్రకర్షణ ఒలకబట్టి మేము ఇక్కడ లేము. మీకన్నా మేము ఎక్కువ మాట్లాడగలం. పాండిత్యం వద్దులండి. ఎవరు మాట్లాడుకున్నా ప్రజా సమస్యల మీద మాట్లాడితే ఉత్తమం. ఆంగ్లం కూడా మీకన్నా ఉత్తమంగా మాట్లాడగలము. ఉల్లిగడ్డకేనో బంగాళదుంపకు తేడా తిన్నంత భాషా పాండిత్యం మా దగ్గర లేదు. అంత గొప్పవాళ్ళు అయితే కాదు. ఒకటి మటుకు చెప్తున్నాను, జరిగింది దురదృష్టకరణ. ప్రభుత్వం దీని మీద వెంటనే స్పందించింది. హోంమంత్రి ఆ రోజు పొద్దున్న ఆమె కూడా గుడికి వెళ్ళింది. ఘటన జరగగానే మొత్తం ఆమె అక్కడే ఉంది. నాదెండ్ల మనోహర్ గారు కూడా వెళ్ళారు, క్షతగాత్రులు పరామర్శించారు. బాధిత కుటుంబాలని వాళ్ళని కూడాను మృతి చెందిన కుటుంబాలను పరామర్శించారు. యంత్రాంగం మొత్తం అక్కడే ఉన్నది, మంత్రులు అక్కడే ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం లేదు. ప్రభుత్వం గుడ్డివాడికి ఎక్కడ కనపడుతుంది సార్? ఎంత చూపించగలం? ఇప్పుడు రాముడు తనఖా తీసినప్పుడు ముఖ్యమంత్రి రాలా? ఇప్పుడు అన్నమయ్య ప్రాజెక్ట్ పట్టిపోయినప్పుడు ముఖ్యమంత్రి రాలా? అంతర్వేది రథం తగలబడినప్పుడు ముఖ్యమంత్రి రాలా? కానీ ఒక చర్చి అద్దం మీద రాయబడితే మటుకి 40 మంది మీద కేసులు వచ్చినాయి. మీరు అమలాపురంలో ఎరా తాగి మాట్లాడుతున్నారా అని రెచ్చగొడతానికి వెళ్తున్నప్పుడు మటుకు వీళ్ళు వెళ్తారు ఒక కులాన్ని కొడతం కోసం. వీళ్ళకి ఏంటంటే శవరాజగిరికి అలవాటు పడిపోయి పదే వాళ్ళ మైండ్ లోను వాళ్ళ ఊహలో అంతా శవం. వదిలేండి. ఇంకా అనండి, మృతులు అనండి, వెళ్ళిన భక్తులు. సమయం లేదు. శాంతిప్రసాద్ గారు, తిరుపతిరావు గారు భాష మార్చుకోండి. తిరుపతిరావు గారు కంక్లూజన్ ఇవ్వండి సార్. సో ప్రాథమిక విచారం తర్వాత తిరుపతిరావు గారు, సో ఏంటనేది వాస్తవం బయటకు వస్తుంది అంటారు గారు. అది ఒక అంశం అయితే ఇక్కడ ప్రతిపక్షం తాలూకా ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదని ఎవరు కోరుకోరు. వాళ్ళ బాధ్యత వాళ్ళు చేయొచ్చు. కాకపోతే అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఆడినటువంటి మాటలను బట్టి మనం ఇక్కడ రెస్పాండ్ అవ్వాల్సి వస్తుంది అన్నమాట. కావాలని చెప్పేసి